బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది మీకు తెలుసా? నాకు తెలుసు. నేనైతే లైవ్ వాచ్ చేస్తున్నాను, మీకైతే అప్డేట్స్ ఇవ్వడానికి వచ్చాను. దిస్ ఇస్ శ్రావణి. ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము, రాజుకి బలం కావాలి అంటే కంపల్సరీ సైన్యం కావాలి అని 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశారు. అందులో నిఖిల్ ఒకటి, నైనిక సారీ 3 చెఫ్స్ 3 పార్ట్స్ కింద డివైడ్ అయ్యారు. సో చీఫ్స్ కదా, ఒకసారి 3 చిప్స్ 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయ్యారనమాట. సో 3 పార్ట్స్ కింద డివైడ్ అయిన వాళ్ళకి రాజ్యం అనేది కావాలి, రాజుకి సైన్యం ముఖ్యం కాబట్టి సైన్యం అనేది కావాలి అన్నారు. సో అలాగా డివైడ్ చేసుకున్నప్పుడు యష్మి గ్రూప్లో 4 మెంబర్స్, అలాగే నైనిక గ్రూప్లో కూడా 4 మెంబర్స్ ఉన్నారు. ఫైనల్గా నిఖిల్ దాంట్లో అయితే 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇలాగ పార్ట్ డివైడ్ అయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నారు, మనకు ఎవరైతే సైన్యం ఎక్కువ ఉందో వాళ్ళ గ్రూప్స్ అయితే ఫైట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందని ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్లు విన్ అయితే వాళ్ళకైతే మెజారిటీ అనేది వస్తుంది, అలాగే నిఖిల్ గ్రూప్లోంచి ఒకళ్ళనైతే తీసుకొనే హక్కు అయితే వస్తుంది అనేది బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పేశారు. సో సెకండ్ టాస్క్ మనకు అందరికీ తెలిసిందే, రింగ్స్ టాస్క్. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి బ్రిక్ టాస్క్ అనమాట. మనకి నార్మల్గా మంచాలు, ఇప్పుడు నబర్ మంచాలు ఉంటాయి కదా, సో అలాంటి దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళి బ్రిక్ అనేది హోల్డ్ చేయాలి. సో అది టాస్క్ అనమాట. ఒక పర్సన్ ఒకసారి హోల్డ్ చేయగలగాలి. టూ బ్రిక్స్ ఒక పర్సనే తీసుకెళ్ళకూడదు, ఒక బ్రిక్కే తీసుకెళ్ళాలి, ఒకసారి హోల్డ్ చేయాలి. మళ్ళీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇంకొకళ్ళు మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ ఈ పర్సన్ అలా రావాలి. సో ఇప్పుడు యష్మిక టీము, నైనిక టీము ఇద్దరి మధ్య గేమ్ అయితే జరుగుతుంది. సో ఈ గేమ్లో అయితే యష్మి వాళ్ళు విన్ అయ్యారు. వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు కదా, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నిఖిల్ గ్రూప్లోంచి అయితే ఒక పర్సన్ వెళ్ళొచ్చు అని. సో ఫైనల్గా అయితే ఆ టైం అయితే వచ్చేసింది. యష్మిక అయితే సోనియాని పిక్ చేసుకుంది, సోనియా కావాలని అయితే చెప్పింది. సో ఇప్పుడు నిఖిల్ గ్రూప్లోంచి సోనియా అయితే యష్మి గ్రూప్లోకి అయితే వెళ్ళిపోయింది. సో సైన్యం అయితే తగ్గిపోయింది. యాక్చువల్గా నిఖిల్కి 3 మెంబర్సే ఉంటే ఇప్పుడు 2 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఫైనల్గా నిఖిల్ని అంటూ సరదాగా ఏడిపిస్తూ ఉన్నారనమాట, నీ రాజ్యంలో తక్కువ ఉన్నారు అని. అయితే నిఖిల్ ఆ మాటకు అన్నాడనమాట, నేను సింగిల్గానే గేమ్ ఆడతాను, నేను రాజుని కదా అని. సో ఇదంతా ఫన్నీగా వాళ్ళ మధ్య టాక్ నడుస్తూ ఉండిందనమాట. అలాగే బ్రిక్ గేమ్లో వీళ్ళు చీట్ చేశారు, యష్మిక వాళ్ళు చీట్ చేశారు, అలాగే నైనిక వాళ్ళు చీట్ చేశారు. సో ఇద్దరు చీట్ చేసుకున్నారు, కానీ విన్ అయింది మాత్రం యష్మి వాళ్ళే. సో దాని గురించి కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే అంత పెద్దగా అయితే ఏం డిస్కషన్ జరగలేదు అని చెప్పలేము, అంత తక్కువ అని కాదు. డిస్కషన్ అయితే ఇద్దరి మధ్య జరిగింది. అలాగే ఫైనల్గా యష్మి గ్రూప్లోకి సోనియా వెళ్ళిపోయింది. ఇప్పుడు యష్మిక అందరికన్నా మెజారిటీలో ఉంది. అంటే ఇప్పుడు యష్మిక గ్రూప్లో 6 మెంబర్స్ ఉన్నారు, నైనికా గ్రూప్లో 4 మెంబర్స్ ఉన్నారు, నిఖిల్ గ్రూప్లో 3 మెంబర్స్ ఉన్నారు. సో యష్మిక లీడ్లో ఉంది. అందుకు గాను బిగ్ బాస్ అయితే యష్మి వాళ్ళకి డ్రాగన్ రూమ్ అనేది ఇచ్చేశాడు. ఇంకా పికాక్ అలాగే జీబ్రా రూమ్స్ 2 ఉన్నాయి. ఫైనల్గా నిఖిల్కి నైనికాకి బిగ్ బాస్ అయితే చెప్పాడనమాట, మీకు కావాల్సిన రూము మీరు సెలెక్ట్ చేసుకోండి అని. ఇంకా ఇప్పటికైతే ఇంకా ఎంటర్ అవ్వలేదు, నేను లైవ్ చూసేటప్పటికైతే వాళ్ళు ఇంకా రూమ్లోకి వెళ్ళలేదు, అది డోర్ ఓపెన్ అవ్వలేదు, రూమ్ మాత్రం వాళ్ళకి డిక్లేర్ చేసేసాడనమాట. సో ఇప్పుడైతే మరి చూడాలి, గేమ్ అయితే వీళ్ళు విన్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఏమొస్తుంది అనేది వెయిట్ చేస్తూ ఉండండి. నేను లైవ్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను, వాచ్ చేస్తూ ఉండండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.